చిరంజీవి సంచలన నిర్ణయం ప్రకటించారు. పొలిటికల్ రీ ఎంట్రీపై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టారు. తాను ఇక రాజకీయాల్లోకి రాబోనని, పాలిటిక్స్ కి జీవితాంతం దూరంగా ఉంటానని క్లారిటీ ఇచ్చారు. అసలు ఆ ఆలోచనే తనకు లేదని స్పష్టం చేశారు. బ్రహ్మానందం చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ మధ్య కొంతమంది తన పొలిటికల్ ఎంట్రీపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, కానీ తనకు మాత్రం ఆ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తాను రాజకీయంగా సాధించాలనుకున్న అన్ని ఆశయాలని పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ సాధించాయని, ఆ సంతోషం తనకి సరిపోతుందని అన్నారు చిరంజీవి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇటీవల ప్రధాని మోడీతో ఎక్కువగా ఆయన టచ్ లో ఉండటం జరుగుతుంది. చాలా సందర్భాలు ఆయన తన సోషల్ మీడియాలో కూడా మోడీతో తను ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా పంచుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దీని అన్ని చూసినటువంటి పరిస్థితుల్లో కొంత పొలిటికల్ గా కానీ, ఇటు సోషల్ మీడియాలో కానీ ఆయన మళ్ళీ రాజకీయాలకు రీ ఎంట్రీ అవుతాడు అన్నట్టుగా కామెంట్స్ వస్తున్న సందర్భంలో ఈ రోజున బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. మొత్తానికి తనైతే పాలిటిక్స్ లోకి అయితే రావట్లేదని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం ప్రకటించారు. పొలిటికల్ రీ ఎంట్రీపై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టారు. తాను ఇక రాజకీయాల్లోకి రాబోనని, పాలిటిక్స్ కి జీవితాంతం దూరంగా ఉంటానని క్లారిటీ ఇచ్చారు. అసలు ఆ ఆలోచనే తనకి లేదని స్పష్టం చేశారు. బ్రహ్మానందం చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ మధ్య కొంతమంది తన పొలిటికల్ ఎంట్రీపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, కానీ తనకు మాత్రం ఆ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తాను రాజకీయంగా సాధించాలనుకున్న అన్ని ఆశయాలని పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ సాధించాయని, ఆ సంతోషం తనకి సరిపోతుందన్నారు చిరంజీవి. ఇటీవల వివిధ రాజకీయ పార్టీల నేతలను, ప్రభుత్వాలని కలవటంపై స్పందించిన చిరంజీవి సినిమా రంగానికి అవసరమైన సహకారం కోసమే వారిని కలుస్తున్నానని చెప్పుకొచ్చారు. తాను ఉన్నంతకాలం కళామ తల్లి సేవలోనే గడిపేస్తానని, ఈ సందర్భంగా సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. తాను భవిష్యత్తులో మంచి సినిమాలని తెలుగు ప్రేక్షకులకు అందిస్తానని అన్నారు చిరంజీవి. దీనిపై చిరు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఈ నిర్ణయం ప్రకటించగానే బ్రహ్మానందం సినీ ఈవెంట్ ఈలలు కేకలతో మోగిపోయింది. ఇటీవల లైలా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీనే జనసేనగా రూపాంతరం చెందిందన్నారు. అంతేకాదు జై జనసేన అంటూ నినదించారు. దీంతో ఆయన రాజకీయ రీ ఎంట్రీపై ఆశలు చిగురించాయి. అయితే తనకి రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి, ఆశ లేవని తాజాగా తేల్చేశారు చిరంజీవి. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ, సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ, హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటారు. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి. ఏంటి కొంచెం అటు వెళ్తాడా, ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు.